మొదటప్పము నాకు తెచ్చి అన్నప్పుడు, అయ్యా మొదటప్పం నీకు ఇచ్చుడైందయ్యా, రెండో అప్పం ఉంటే కదా నీకు ఇయ్యనీకి మొదటప్పము అని అక్కడ సనుక్కోలేదు, గునుక్కోలేదు. ఆ ఉన్న ఏ ఒక్క రెట్టె అయితే ఉన్నదో ఆ రెట్టె, ఆ పేదెదవరాలు అలాంటి భయంకరమైన స్థితిలో కూడా దైవదేవునికి తెచ్చిచ్చినందుకు ఆశీర్వదించబడ్డది. ఏ రీతిగా ఆశీర్వదించబడ్డదయ్యా? అంత అడ్డగోలుగా జరుగుద్దా ఈ భూమి మీద అంటే, జరిగించువాడే ఆయనే ఈ భూమి మీద నజరేయుడైన యేసుక్రీస్తు. చూడలేని అద్భుతమైన కార్యములు చేయవాడు. నువ్వు నమ్మితే మాత్రానికి కార్యం చూడగలుగుతావు, విశ్వసిస్తే చూడగలుగుతావు. అందురించి మరి మొదట అప్పం తెచ్చి ఏలికి ఇచ్చినప్పుడు ఏలి ఆ అప్పము తీసుకొని ఏమన్నాడంట, అమ్మా వర్షము ఈ భూమి మీద సమృద్ధిగా కురుచు వరకు ఈ నీ తొట్టిలో పిండి అయిపోదు, గుడ్డిలో నూనె అయిపోదు, నువ్వు అనేకులకి ఆహారం ఇచ్చుదానిగా ఉండు అనేసి సెలవిచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క తల్లి మరి ఆ గృహానికి వెళ్ళి ఆ తొట్టిలో పిండి తీస్తూనే ఉన్నది, రెట్టెలు చేస్తూనే ఉన్నది. అనేకులు కరువు కాలం సమయం కాబట్టి గుంపులుగా ఆమె ఇంటికి దారి కడుతూనే ఉన్నారు, లైన్లలో నిలబడుతున్నారు, ఆకలి కొని ఉన్నారు. కరువు కాలము, మహాభయంకరమైన స్థితి. అటువంటి పరిస్థితులలో దేవుడు ఆమెను అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరి ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు? యెహోవా మాట పెడి చెవున పెట్టకుండా యెహోవా మాట ఆలకించినందుకే ఆ కుటుంబంలో అద్భుతం జరిగింది.